ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. ఈ వీడియోలో నేను 2 విషయాలు మీ అందరితో చెప్పబోతున్నాను. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఒక్క దర్శనం టికెట్లతో 2 సార్లు ఒకే రోజు స్వామివారిని తిరుమలలో మీరు దర్శనం చేసుకోవచ్చు. అది ఎలాగూ అంటే, నవంబర్ నెలకి సంబంధించి పుష్పయాగం అనే ఈ సేవలో మీరు పాల్గొంటే, ఈ సేవ అయిపోయిన తర్వాత స్వామివారిని మీరు 2 సార్లు దర్శనం చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన దర్శన టికెట్లు రేపు ఆగస్టు 22వ తారీఖు ఉదయం 10 గంటలకు మీకు విడుదలవుతున్నాయి. నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. పుష్పయాగం, ద పీరియాడికల్ సేవ పుష్పయాగం ఇన్ శ్రీవారి టెంపుల్ తిరుమల విల్ బి కండక్టెడ్ ఫ్రమ్ 09/11/2024. Seva tickets will be available for booking with effective from August 22/08/2024 at 10 AM. అర్థమైంది కదా. ఈ పుష్పయాగం అంటే పూలతో స్వామివారికి సేవ చేస్తారు. ఈ సేవలో పాల్గొన్న ప్రతి భక్తులు కూడా 2 సార్లు సేవలో పాల్గొంటారు. 2 సార్లు సేవ అయిపోయిన తర్వాత మీరు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అసలు ఈ సేవ ఏంటి అన్నది నేను మీకు పూర్తిగా చెప్తాను. అలాగే రేపు ఉదయం 10 గంటలకు ఈ పుష్పయాగంతో పాటు ఆర్జిత సేవలు నవంబర్ నెలకి సంబంధించి కళ్యాణము, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ నవంబర్ నెలకి సంబంధించి రేపు ఉదయం 22వ తారీఖు ఆగస్టు 10 గంటలకు మీకు విడుదలవుతున్నాయి. అర్థమైంది కదా. సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక్కసారి ఒక ఐడియా కోసం మీ అందరికి నేను చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేశాక శ్రీవారి టెంపుల్ తిరుమల సెలెక్ట్ సేవలో ఇలా క్లిక్ చేస్తే చూసారా, ఉంజల సేవ, ఆర్ష బ్రహ్మోత్సవం, కళ్యాణము, సహస్ర దీపాల కన్నా ఇక్కడ పుష్పయాగం అని మీకు రేపు హైలైట్ అవుతుంది. అలాగే నవంబర్ నెల క్యాలెండర్ కూడా మీకు హైలైట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను చెప్తా. ఇక్కడ ఉన్నటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవము, కళ్యాణోత్సవము, సహస్ర దీపాలంకరణ, ఉంజల సేవ ఏదైనా కూడా 500 రూపాయలే. ఒక పర్సన్కి 500 రూపాయలు తీసుకుంటారు. కానీ పుష్పయాగానికి మటుకు ఒక వ్యక్తికి 700 రూపాయలు తీసుకుంటారు. ఇది ప్రైజ్ లిస్ట్ అనమాట. ఇక ఈ పుష్పయాగం అంటే ఏమిటి? మామూలుగా అయితే మీ అందరికీ తెలుసు, కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు ఈ 4 కూడా ప్రతిరోజు స్వామివారికి జరుగుతాయి. కానీ పుష్పయాగం అలా కాదండి. పీరియాడికల్గా సంవత్సరానికి కొన్ని రోజులు కొన్నిసార్లు మాత్రమే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పుష్పయాగంలో ఏం చేస్తారు? ఉదయము ఫస్ట్ 7 గంటల నుంచి 9 గంటల లోపల ఈ పుష్పయాగం టికెట్లు పొందిన వాళ్ళు మీరు డైరెక్ట్గా సుపదం నుంచి ఎంటర్ అయితే లోపల గాలి గోపురంలో టెంపుల్ ఇన్సైడ్ అన్నమాట, అక్కడ ఒక హారతి ఇస్తారు, ఒక సేవ చేస్తారు. ఈ సేవ అయిపోయిన తర్వాత మీరు ఉదయం 11:30 ఆ టైంకి లోపల స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చేస్తారు. అలాగే మరలా 2సారి ఏం చేస్తారు? మధ్యాహ్నము 1 గంటకు మళ్ళీ సుపదం క్యూ లైన్లో ఎంటర్ అయ్యి ఇదే టికెట్తో కళ్యాణం చేసే చోటున పుష్పయాగము అంటే కొంచెం యువతలకు గాలి గోపురం దగ్గర పుష్పయాగం అనే ఒక సేవ చేస్తారు. ఈ సేవ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ ప్రాంతంలో చేస్తూ ఉంటారు. ఈ సేవ అయిపోయిన తర్వాత మరలా 2సారి స్వామివారిని దర్శనం చేస్తారు. ఒక వ్యక్తి 700 రూపాయలతో ఈ పుష్పయాగంలో పాల్గొంటే చక్కగా హ్యాపీగా ఈ సేవ అయిపోయాక 2 సార్లు దర్శనం చేస్తారు. మిగతా సేవలన్నీ కూడా ఏంటండి, ఒకసారి మాత్రమే మీరు దర్శనం చేసుకుంటారు. ఈ కళ్యాణమైన, ఆర్ష బ్రహ్మోత్సవమైన, సహస్ర దీపాలంకరణ ఇవన్నీ కూడా. సో ఈ సేవలు ఎలా బుక్ చేసుకోవాలో మీకు తెలియకపోతే నేను కమెంట్ సెక్షన్లో ఒక వీడియో పిన్ చేస్తాను చూడండి. సేవలన్నీ ఒకే విధమండి, కాకపోతే ఇక్కడ సేవలు సెలెక్ట్ చేసుకోవడం మారుతుంది మీకు, అంతే. సో మీకు అర్థమైంది కదండి ఈ వీడియో ద్వారా. దయచేసి ఈ విధానం ద్వారా చక్కగా ఈ పుష్పయాగంలో పాల్గొనండి. అవకాశం ఉంటే మీకు ఆ టైంలో మీకు స్వామివారి సేవలో పాల్గొనే ఫ్రీ టైం ఉంటే తప్పకుండా పాల్గొనండి. 2 సార్లు దర్శనం చేసుకునే అవకాశం అందరికీ రాదు. అర్థమవుతుందా? అలాగేనండి, అక్టోబర్ వరకు కూడా అన్ని టికెట్లు బుకింగ్స్ అయిపోయినాయండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి.
దీనికి సంబంధించి ప్రతి వీడియో కూడా నేను రోజు ఉదయం 11 గంటలకల్లా మన ఛానల్లో వస్తుంది. అలాగేనండి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు నవంబర్ 500 రూపాయల దర్శన టికెట్టు, 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, 25వ తారీఖున ఉదయం 10 గంటలకు హోమం టికెట్లు సెప్టెంబర్ నెలకి విడుదలవుతున్నాయి. అలాగా ప్రతిదీ కూడా మనకి ఇక రేపటి నుంచి అన్ని అప్డేట్లు వస్తాయి. అలాగే ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు నవంబర్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్, మధ్యాహ్నం 3 గంటలకు నవంబర్ నెలకు సంబంధించి రూములు విడుదలవుతున్నాయండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నంతా కూడా టీటీడీ వారి యొక్క యాప్ అనమాట. ప్లేస్టోర్లో తిరుమల తిరుపతి దేవస్థానం అని సెలెక్ట్ చేస్తే మీకు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు అన్నీ చూడవచ్చు. ఓకేనా? సో ఇది మీకు ఉన్నటువంటి ఒక అవకాశం మీ అందరితో నేను షేర్ చేసుకున్నా. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మరి ఉండనా? సెలవు తీసుకోనా? ధన్యవాదాలు.